Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. LTX classes history lone the best ever offer, never before offer on UPSC Infinity వచ్చేసింది. సివిల్స్ ఆస్పిరెంట్స్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం అమ్మ. కేవలం 45,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సి ప్రిపరేషన్ ఎండ్ టు ఎండ్ మీరు కంప్లీట్ చేయవచ్చు. కేవలం 45,000 రూపాయలకే. ఇది 30th నవంబర్ వరకు మీకు వ్యాలిడ్. ఈ మంత్ మాత్రమే, నెక్స్ట్ మంత్ నుంచి వ్యాలిడిటీ ఉండదు. డిసెంబర్ జనవరి వచ్చిన తర్వాత ఈ ఆఫర్స్ అనేవి ఏమాత్రమూ ఉండవు, ఇంకా ఫీజులు పెరుగుతాయి. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. 45,000 రూపీస్ మాత్రం పే చేసి మీరు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సులోకి మీరు వచ్చేయచ్చు. ఈ కోర్స్ తీసుకునే వాళ్ళందరికీ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎంటైర్ సిలబస్ కవర్ అవుతుంది. సీసాట్ కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అవుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మీకు ఫ్రీగా వస్తుంది 6th నుంచి 12th వరకు. ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్, మెయిన్స్కి డైలీ ఆన్సర్ రైటింగ్ కూడా మీకు ఇందులోనే భాగంగా ఫ్రీగా కాంప్లిమెంటరీగా వస్తుంది. ఇవి కాకుండా కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి అండ్ రైల్వే, ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సులన్నీ కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి ఇదే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్యాకేజ్లో. అంటే 45,000 రూపాయలతో, అంటే ఒక టిపికల్ స్మార్ట్ ఫోన్ కాస్ట్లో మీకు మీ ఎంటైర్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ కంప్లీట్ అవుతుంది. గమనించండి, ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. కాల్ చేసి టచ్లోకి రండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆఫర్, సంథింగ్ దట్ నెవర్ ఎవర్ కమ్స్ అగైన్. సిమిలర్గా ఆప్షనల్స్ కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆప్షనల్స్ కూడా భాగమే. కాబట్టి ఆప్షనల్స్ మనం ఆఫర్ చేస్తున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, పిఎస్ఐఆర్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఏ ఆప్షన్ అన్నా మీరు తీసుకోండి, కేవలం 20,000 రూపాయలు. సో ఇది మీకు 30,000 ఉండేది, 30,000 కాస్త మీకు 20,000 రూపాయలకి ఇప్పుడు లభిస్తుంది. అండ్ ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఈవెన్ ఆప్షనల్స్ పైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. Even on optionals you have lifetime validity. Don't miss this. సో ఇవాళ సింగిల్ ఎడిటోరియల్, లెఫ్ట్ సైడ్ వచ్చే చిన్న ఎడిటోరియల్స్ అనేవి అంత ఉపయోగపడే ఎడిటోరియల్స్ రాలేదు. సో కాబట్టి పెద్ద ఎడిటోరియల్ తీసుకున్నాను. ఇది మీకు 4 పేజీలు ఉంటుంది. ఇది కూడా ఎడిటోరియల్ ఆర్టికలే, బట్ చాలా పెద్దది, బట్ ఏ బ్యూటిఫుల్లీ రిటర్న్ ఆర్టికల్. కాబట్టి దీన్ని మనం డీటెయిల్డ్గా లైన్ బై లైన్ చదువుదాం. సో దిస్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ఈడబ్ల్యూఎస్ వర్డిక్ట్. సో లాస్ట్ టైం ఎడిటోరియల్ మనం ఈడబ్ల్యూఎస్ వర్డిక్ట్ నుంచి హిందూ ఎడిటోరియల్ యొక్క వ్యూ చూసాం. ఈరోజు దిస్ మ్యాన్, సో ఇతను ఎవరంటే పనిచేస్తున్నారు, ఈయన ఒక మద్రాస్ హైకోర్టులో అడ్వకేట్. హీఈస్ అన్ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ ఇన్ మద్రాస్ హైకోర్ట్. సుహృత్ పార్థసారథి అనే వ్యక్తి. ఈయన ఈ ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్ గురించి తన ఒపీనియన్ అనేది ఇచ్చారు. సో ఈ ఒపీనియన్ మీరు జాగ్రత్తగా లైన్ బై లైన్ చదువుతాము. దీని నుంచి యూ కెన్ మేక్ నోట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవచ్చు. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ వర్డిక్ట్కి వ్యతిరేకంగా రాసే పాయింట్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి. సో జాగ్రత్తగా వినండి. టైటిల్ ఆఫ్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఇన్ ఈడబ్ల్యూఎస్ వర్డిక్ట్ ఎ డిస్క్రిమినేషన్ యాంటీథెటికల్ టు ఈక్వాలిటీ. సో బేసిక్గా ఈయన ఏమంటున్నారంటే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి సంబంధించిన తీర్పు ఏదైతే వచ్చిందో, అంటే 103rd అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పేసింది. సో దాన్ని మార్చాల్సిన అవసరం లేదు, కొట్టేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ వ్యాలిడ్ అని కోర్టు తీర్పు ఇచ్చేసింది, వర్డిక్ట్ అనేది ఇచ్చేసింది. ఈ తీర్పులో ఏ డిస్క్రిమినేషన్ యాంటీథెటికల్ టు ఈక్వాలిటీ, ఈక్వాలిటీ అనే నామ్కి యాంటీథెటికల్ అంటే కాంట్రరీ టు ఆర్ ఆపోజిట్ టు, ఈక్వాలిటీ నామ్ని వైలేట్ చేసేలాగా ఈరోజు డిస్క్రిమినేషన్ అనేది తీసుకొస్తున్నారు ఈ తీర్పు ద్వారా అని చెప్పి ఈయన అంటున్నారు. సో బేసికల్గా ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్ ఏం చెప్తుంది చూడండి అమ్మ. ఇప్పుడు మనకి టుడే వీ హ్యావ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ సెపరేట్గా, రిజర్వేషన్ ఫర్ ఎస్టీస్, రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్, వీళ్ళందరికీ కూడా కేటగిరీ వైజ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ రిజర్వేషన్, based on economic criteria.
ఎకనామిక్ క్రైటీరియా మీద బేస్ చేసుకొని ఒక రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఈ 3 డిఫరెంట్ కేటగిరీస్, ఈ 3 కాని వాళ్ళని మనం ఓపెన్ కేటగిరీలో మాట్లాడతాం. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్నారు. సో యాజ్ ఆఫ్ టుడే వీ హ్యావ్ రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్ సెపరేట్లీ, ఎస్టీస్ సెపరేట్లీ, ఓబీసీస్ సెపరేట్లీ. సో ఈ 103rd అమెండ్మెంట్ ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ విత్ ఇన్ ది ఓసీ కమ్యూనిటీ. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అని అర్థం. ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఎకనామికల్లీ వీకర్గా ఉన్న వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనేది వర్తింపజేస్తున్నారు. అయితే ఇతనేమంటున్నారంటే, మీరు ఎకనామిక్ క్రైటీరియా ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటే అది ఓన్లీ ఓపెన్ కేటగిరీలో మాత్రమే ఇస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ని మీరు డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే కదా, ఇది డిస్క్రిమినేటరీ కదా, వాళ్ళని వివక్ష చూపుతున్నట్టే కదా. అంటే ఆ సెగ్మెంట్లో ఉన్న ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఈ రిజర్వేషన్ని మీరు ఎక్స్టెండ్ చేయట్లేదు. వాటికి ఎక్స్టెండ్ చేయకుండా ఓన్లీ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే ఈ 3 కాకుండా ఉన్న మిగిలిన వాళ్ళకి మాత్రమే ఎక్స్క్లూజనరీగా, డిస్క్రిమినేటరీగా ఈ రిజర్వేషన్ అనేది వర్తింపజేస్తున్నారు. అది ఈక్వాలిటీ అనే నామ్ని వైలేట్ చేస్తున్నట్లు అని ఈ అడ్వకేట్ గారు అంటున్నారు. నేను ఏదైతే చెప్తున్నానో ఇదంతా నా ఒపీనియన్ కాదమ్మా. ఇక్కడ ఎడిటోరియల్లో, హిందూ పేపర్లో ఎవరైతే ఒపీనియన్ రాశారో ఆ ఒపీనియన్ని మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అది మీరు గమనించాలి. యాంటీథెటికల్ అంటే ఆపోజిట్ టు అనేది అర్థం. సో దీన్ని ఎలాబరేట్గా ఈయన రాశారు, జడ్జిమెంట్లో ఉన్న లోపాలు ఏంటనేది ఈయన రాశారు, ఈయన ఒపీనియన్ ఏంటనేది రాశారు. మనం ఒకసారి చూద్దాం. అయితే మీరు ఒక విషయాన్ని గమనించాల్సింది ఏంటి అంటే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి డిస్క్రిమినేట్ చేయడం ఏంటి అని. బేసికల్గా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, డిస్క్రిమినేషన్ అనేది కాస్ట్ బేసిస్ మీద, లేదా రిలీజియన్ బేసిస్ మీద, జెండర్ బేసిస్ మీద, రైట్, కాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఇలా మనం మాట్లాడుతాం కదా, జాతి బేసిస్ మీద చేయకూడదు. అంటే వాళ్ళని తక్కువ చేసేలాగంటే ఒకళ్ళకి బెనిఫిట్ ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకుండా చేయకూడదు. అయితే మీరు అడగొచ్చు, అసలు రిజర్వేషన్ అంటేనే డిస్క్రిమినేషన్ కదా అని. అది పాజిటివ్ డిస్క్రిమినేషన్. వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి మీరు ఏదన్నా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ డబ్బున్న వాళ్ళకి మాత్రమే ఒక స్కీమ్ తీసుకొచ్చి, లేదా ఆర్థికంగా అప్పర్ కాస్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఒక స్కీమ్ తీసుకొచ్చి పేదవాళ్ళకి, లోవర్ కాస్ట్లో ఉన్న వాళ్ళకి తేలేదనుకోండి, అది యాక్సెప్టబుల్ కాదు. అప్పర్ కాస్ట్లో ఉన్న వాళ్ళకి తేకుండా లోవర్ కాస్ట్కి తెచ్చారనుకోండి, అది యాక్సెప్టబుల్. ఎందుకంటే వాళ్ళు హిస్టారికల్లీ డిప్రైవ్డ్ సెక్షన్స్. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు రిసోర్సెస్కి యాక్సెస్ లేకుండా, ఎడ్యుకేషన్కి యాక్సెస్ లేకుండా, చాలా వనరులు లేకుండా సఫర్ అయిన వాళ్ళు. కాబట్టి దానికి ఒక రిపరేషన్ లాగా, దానికి ఒక పరిహారం లాగా మనం రిజర్వేషన్ ఇస్తున్నాము అనే కాన్సెప్ట్తో రాజ్యాంగం ఉంది. అర్థమవుతుందా? వెనకబడిన వాళ్ళు, మార్జినలైజ్ సెక్షన్స్, హిస్టారికల్లీ డిప్రైవ్డ్ సెక్షన్స్కి అప్లిఫ్ట్ చేయడం కోసం రిజర్వేషన్ టూల్గా వాడాలే తప్పితే దాన్ని ఒక డిస్క్రిమినేటరీ పాలసీగా వాడకూడదు అనేది రాజ్యాంగం యొక్క ప్రధానమైన భావన. అయితే అది ఇక్కడ మిస్ అవుతోంది. మీరు ఎకనామికల్ బేసిస్ మీద ఇస్తున్నారు, ఇచ్చి కూడా డిప్రైవ్డ్ సెక్షన్స్కి ఇవ్వడం మానేశారు, వాళ్ళకి అది ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది డిస్క్రిమినేటరీ థింగ్ అని చెప్పి ఈయన అంటున్నారు. ఇంకా ఈయన ఏమంటున్నారో చూడండి. ద సుప్రీం కోర్ట్స్ జడ్జ్మెంట్ అప్హోల్డింగ్ అంటే డిఫెండింగ్ ద 103rd అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ సీక్స్ టు, అంటే ట్రైస్ టు అండూ ద ఎగ్జిస్టింగ్ లాజిక్ ఆఫ్ ఎఫర్మేటివ్ యాక్షన్. ఎఫర్మేటివ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? పాజిటివ్ డిస్క్రిమినేషన్. అంటే అన్ యాక్షన్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు అప్లిఫ్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్. వెనుకబడిన వాళ్ళు, హిస్టారికల్గా మెయిన్ స్ట్రీమ్లో డెవలప్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకొచ్చే యాక్షన్స్ని టార్గెటెడ్ పాజిటివ్ రిజర్వేషన్ లేదా పాజిటివ్ యాక్షన్స్ టు అప్లిఫ్ట్ సర్టెన్ కమ్యూనిటీస్, దాన్ని మనం ఎఫర్మేటివ్ యాక్షన్ అంటాం. ఎఫర్మేటివ్ యాక్షన్ యొక్క లాజిక్ని ఇది కంప్లీట్గా అండూ చేస్తుంది. అంటే ఆ లాజిక్ని తిప్పేస్తుంది కంప్లీట్గా. ఎవరు హిస్టారికల్లీ డిప్రైవ్డ్ ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేసేలాగా చేయాలి. అలాంటిది ఎవరు హిస్టారికల్లీ డిప్రైవ్డో వాళ్ళనే మీరు వదిలేసి ఈ రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. ఎఫర్మేటివ్ యాక్షన్ యొక్క లాజిక్ని అప్ సైడ్ డౌన్ తిప్పేస్తుంది ఇది అని చెప్పి ఈయన అంటున్నారు. ఇట్స్ మోర్ దాన్ 70-year-old history. The Supreme Court of India has delivered a plethora of judgments. Plethora అంటే a lot of judgments touching on the fundamental tenets of governing the Constitution of India's guarantee of equal treatment. ఈ 70 సంవత్సరాల చరిత్రలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎన్నో జడ్జిమెంట్స్ పాస్ చేసింది. వేటిని టచ్ చేస్తున్న జడ్జిమెంట్స్? టచింగ్ ఆన్ ద ఫండమెంటల్ టెనెట్స్ అంటే సూత్రాలు.
గవర్నింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాస్ గ్యారంటీ ఆఫ్ ఈక్వల్ ట్రీట్మెంట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి ఈక్వాలిటీని గ్యారంటీ చేస్తుంది, ఈక్వల్ ట్రీట్మెంట్ని గ్యారంటీ చేస్తుంది. మీరు ప్రియాంబుల్ చదివినప్పుడు మీకు కనిపిస్తుంది ఈక్వాలిటీ అనే ప్రిన్సిపల్. ఇదే ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో దాన్ని టచ్ చేస్తూ ఎన్నో జడ్జిమెంట్స్ అనేది సుప్రీంకోర్టు ఈ 70 ఏళ్ల చరిత్రలో ఇవ్వడం అనేది జరిగింది. నౌ ఇక్కడ ఆన్ అంది గుర్తుపెట్టుకోండి. ఆన్ అకేషన్ అంటే అప్పుడప్పుడు, అకేషనల్లీ అని అర్థం. ఆన్ అకేషన్ అంటే అకేషనల్లీ, అప్పుడప్పుడు. ఇట్స్ వర్డిక్ట్స్ హ్యావ్ కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్. కోర్టు డిఫరెంట్ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు ఒకదానికొకటి కాంట్రడిక్ట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. విత్ డిఫరెంట్ బెంచెస్ చాంపెయినింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు ది కాన్స్టిట్యూషన్స్ టెక్స్ట్ అండ్ వాల్యూస్. కాన్స్టిట్యూషన్లో ఉన్న టెక్స్ట్, కాన్స్టిట్యూషన్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిఫరెంట్ మనకి బెంచెస్, సుప్రీంకోర్టు బెంచెస్ డిఫరెంట్ మీనింగ్స్ అటాచ్ చేసాయి. చాంపియన్ అంటే సపోర్ట్. ఇప్పుడు ఒకే సెంటెన్స్కి, ఒకే టెక్స్ట్కి డిఫరెంట్ మీనింగ్స్ మనం ఇంటర్ప్రెట్ చేయొచ్చు. అర్థమవుతుందా? దీస్ ఆర్ నాట్ కాంక్రీట్ థింగ్స్, దీస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్, దీస్ ఆర్ ఐడియాస్. వాట్ ఎవర్ ఈస్ రిటన్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, దే ఆర్ ఐడియాస్, దే ఎగ్జిస్ట్ ఇన్ థాట్. మీకు ఎలా చెప్పాలి? మీరు ఇప్పుడు ఈ పదాలు చూడండి, ఎప్పుడైనా సరే అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్ అనే పదాలు మీరు ఒకసారి ఇంగ్లీష్లో డిక్షనరీ ఓపెన్ చేసి చూసారనుకోండి. కాంక్రీట్ ఈజ్ సంథింగ్ ఫిజికల్, సంథింగ్ దట్ యూ కెన్ టచ్, ఫీల్, సీ. అబ్స్ట్రాక్ట్ ఈజ్ సంథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ థాట్. మన ఆలోచనలో ఉండేదాన్ని అబ్స్ట్రాక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ యూజ్ ద వర్డ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అనేది ఒక ఐడియా, ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. ఓకే, యూ యూజ్ ద వర్డ్ లవ్, ప్రేమ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. సాడ్నెస్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. ఓకే, అలా కాకుండా మనకి బాటిల్ అన్నాం, ఇది కాంక్రీట్, రైట్? ఫిజికల్, సంథింగ్ దట్ యూ కెన్ టచ్. అర్థమవుతుంది? దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ అండ్ కాంక్రీట్. అబ్స్ట్రాక్ట్ అంటే సంథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఐడియా ఫామ్. ఐడియా ఫామ్లో, థాట్లో ఉండేదాన్ని అబ్స్ట్రాక్ట్ ఫామ్ అని అంటాం. సో మరి కాన్స్టిట్యూషన్ చూస్తే అన్నీ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ ఐడియాసే కనిపిస్తాయి. కాన్స్టిట్యూషన్లో వాట్ డూ యూ సీ? ఏం కనిపిస్తాయి మనకి కాన్స్టిట్యూషన్లో? మనకు కనిపించేవన్నీ కూడా ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్. ఈక్వాలిటీ అంటారు, ఫ్రెటర్నిటీ అంటారు, ఆల్ దీస్ థింగ్స్. వీటిని అర్థం చేసుకోవడం, ఇంటర్ప్రెట్ చేయడం అనేది కత్తి మీద సామే. ఎందుకంటే ఒకే మీనింగ్ అటాచ్ చేయలేం దానికి. దాన్ని డిఫరెంట్ సుప్రీంకోర్టు బెంచెస్ డిఫరెంట్ మీనింగ్స్ అటాచ్ చేసి ఒక్కొక్కరు ఒక్కోలాగా ఇంటర్ప్రెట్ చేయడం అనేది కూడా జరిగింది. దానివల్లే వర్డిక్ట్స్ అనేవి ఒకదానికొకటి కాంట్రాక్ట్ చేసుకునే సందర్భాలని వచ్చాయి. సమ్ ఆఫ్ దిస్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ అండర్స్టాండబుల్. ఈ కాన్ఫ్లిక్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకని? ఆఫ్టర్ ఆల్ ది కాన్స్టిట్యూషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామిసెస్, అమంగ్ దెమ్ ద రైట్స్ టు ఈక్వల్ ట్రీట్మెంట్, పర్సనల్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ రిలీజియన్ ఆర్ కౌచ్డ్ ఇన్ అబ్స్ట్రాక్ట్ లాంగ్వేజ్. ఇప్పుడే మీకు అబ్స్ట్రాక్ట్ అంటే చెప్పాను మీనింగ్. సో ఎందుకు డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి? డిఫరెంట్ మీనింగ్స్ అదే సుప్రీంకోర్టు జడ్జిలు ఒక్కొక్కరికి ఒక్కోలాగా అర్థం చేసుకుంటున్నారనే విషయాన్ని ఎలా డిఫైన్ చేయగలుగుతాం మనం? ఎందుకంటే ఈ రైట్స్ టు ఈక్వల్ ట్రీట్మెంట్ కావచ్చు, పర్సనల్ లిబర్టీ కావచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ రిలీజియన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆర్ కౌచ్డ్. కౌచ్డ్ అంటే ఎక్స్ప్రెస్డ్ అని అర్థం. ఎక్స్ప్రెస్డ్ ఇన్ అబ్స్ట్రాక్ట్ లాంగ్వేజ్. ఎటువంటి లాంగ్వేజ్లో? అబ్స్ట్రాక్ట్ లాంగ్వేజ్లో, ఒక ఐడియాస్ని బేస్ చేసుకున్న లాంగ్వేజ్లో రాయడం అనేది జరిగింది. కాబట్టి వాటిని ఒకే రకంగా ఇంటర్ప్రెట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ద జాబ్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్స్ వర్డ్స్, ఆఫ్ ఫ్లెషింగ్ అవుట్ ది రియల్ మీనింగ్ లైస్ విత్ ద కోర్ట్స్. కాన్స్టిట్యూషన్లో రాసిన దాన్ని ఇంటర్ప్రెట్ చేసే బాధ్యత ఎవరిది? కోర్టుది. ఫ్లెషింగ్ అవుట్ ది రియల్ మీనింగ్. ఫ్లెషింగ్ అవుట్ అంటే ఇంటర్ప్రెట్, యాడ్ డీటెయిల్స్, అంటే ఒక సెంటెన్స్కి ఇంకొంచెం డీటెయిలింగ్ యాడ్ చేయడం, దాని అసలు మీనింగ్ బయటికి లాగడం, ఆ పని అంతా ఎవరిది? కోర్టుది. జడ్జెస్ పర్ఫార్మ్ దిస్ టాస్క్ బై లుకింగ్ నాట్ ఓన్లీ ఎట్ ద టెక్స్ట్ ఆఫ్ ప్రావిజన్స్. జడ్జెస్ మరి ఎలా చేస్తారు ఈ పని? ఆ ప్రావిజన్స్లో ఉన్న టెక్స్ట్ని మాత్రమే చూసి కాదు, బట్ ఆల్సో బై అపీలింగ్ టు ది కాన్స్టిట్యూషన్స్ ఫైనెస్ట్ మోరల్ విజన్. అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఏ విజన్తో రాశారు? బై స్టడీయింగ్ ఇట్స్ హిస్టరీ. కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఏంటి, ఎప్పుడు మొదలుపెట్టారు, కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ ఈ రాసేటప్పుడు ఏం డిబేట్స్ జరిగాయి, ఏం చర్చలు జరిగాయి, ఏ ఉద్దేశాలని మైండ్లో పెట్టుకొని ఈ సెంటెన్సెస్ ఈరోజు రాశారు. అండ్ బై అప్లయింగ్ రూల్స్ అండ్ కోడ్స్ దట్ హ్యావ్ ఫార్మ్డ్ ఓవర్ టైమ్ త్రూ అన్ అక్రీషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అండ్ గత కొన్ని సంవత్సరాలుగా కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత కూడా మనకి ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వచ్చాయి. ఒక్కొక్క జడ్జిమెంట్ యాడ్ అవుతూ ఉంటుంది. ప్రెసిడెంట్ అంటే ఎర్లియర్ ఎగ్జాంపుల్,
ఎక్రిషన్ అంటే యాడ్ అవ్వడం. సో ఎన్నో తీర్పుల్లో కూడా మనకి డిఫరెంట్ ఎర్లియర్ బెంచెస్ డిఫరెంట్ మీనింగ్స్ అటాచ్ చేస్తూ వచ్చాయి. సో వీటిని స్టడీ చేసి, కాన్స్టిట్యూషనల్ హిస్టరీని స్టడీ చేసి, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఆర్ విజన్ని అర్థం చేసుకుని కూడా, అంటే ఓన్లీ టెక్స్ట్, అందులో ఉన్న టెక్స్ట్ని లిటరల్గా అర్థం చేసుకోవడమే కాకుండా ఈ యాంగిల్స్ అన్నీ కూడా చూసి అర్థం చేసుకుని ఇంటర్ప్రెట్ చేసే ప్రయత్నం చేస్తారు జడ్జిలు. Naturally, in construing the guarantees of constitution, judges can arrive at varying conclusions. Obviously, constitutional guarantees ni interpret చేసే క్రమంలో జడ్జెస్ దే అరైవ్ ఎట్ వేరియింగ్ కన్క్లూజన్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కన్క్లూజన్ రావచ్చు ఆన్ హౌ ద డాక్యుమెంట్ మస్ట్ బి రెడ్. ఈ డాక్యుమెంట్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలనే విషయంలో అందరూ ఒకే మాట మీదకి రావాలి అని అనుకోవడం అనేది జరగదు. అనుకోవడం అనేది అది అవివేకం అవుతుంది, అది జరగదు. These differences assume especial అంటే స్పెషల్ అని అర్థం. స్పెషల్ salience అంటే ఇంపార్టెన్స్. When the court is called on to deliberate over the features that qualify as part of the constitution's basic structure. ఈ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో, ఈ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ డిఫరెంట్గా ఎజ్యూమ్ చేసుకోవడం ఏదైతే ఉందో, ఇట్ ఎజ్యూమ్స్ ఈవెన్ మోర్ సాలియన్స్ అంటే ఇంపార్టెన్స్, ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఎజ్యూమ్ చేసుకుంటుంది. ఎప్పుడు ఎజ్యూమ్ అంటే టేక్స్ అని అర్థం, ఎజ్యూమ్ అంటే ఊహించుకోవడం అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ ఎజ్యూమ్స్ చార్జ్ అంటే బాధ్యతలు స్వీకరించారు. ఇట్ ఎజ్యూమ్స్ స్పెషల్ సాలియన్స్ అంటే టేక్స్ ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. ఎప్పుడు కోర్టు బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించిన అంశాల విషయంలో డెలిబరేట్ చేయమని కోర్టు పిలిచారనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. మౌలిక స్వరూపం కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేశారు. ఆ బేసిక్ స్ట్రక్చర్లో ఏవైతే ఉన్నాయో వాటిని అమెండ్ చేయడానికి పార్లమెంట్కి అధికారం లేదు అని చెప్పడం జరిగింది. సో వాటిల్లో క్వాలిఫై అయ్యే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో డెలిబరేట్ అంటే డిస్కస్ చేసి, ఇంటర్ప్రెట్ చేసి చర్చించాల్సిన సమయం వచ్చిందనుకోండి, అప్పుడు ఈ డిఫరెన్సెస్ అనేవి ఇంకా ప్రామినెంట్ అయిపోతాయి. ఓకే, డిఫరెంట్ జడ్జెస్ మైట్ కమ్ అవుట్ విత్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ దే assume even more significance when they are asked to deliberate on issues that qualify to be part of basic structure. రైట్, అర్థమవుతుందా? కొంచెం కాంప్లికేటెడ్గా టఫ్ లాంగ్వేజ్ ఉంటుంది, అందుకే ఇది నేను చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ టు సింప్లిఫై ఇట్ ఫర్ యూ. నెక్స్ట్ చూడండి, ఎక్స్క్లూజనరీ, డిస్క్రిమినేటరీ. సో ఈయన ఏమంటున్నారంటే ఈ ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్ని ఒకటి డిస్క్రిమినేటరీ అంటున్నారు, రెండు ఎక్స్క్లూజనరీ అంటున్నారు. ఇది కొంతమందిని ఎక్స్క్లూడ్ చేస్తోంది, రెండోది కొన్ని సెక్షన్స్కి వివక్ష చూపుతోంది అని చెప్పి ఈయన అంటున్నారు. స్టిల్ అయినప్పటికీ యాజ్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ హోల్డ్స్ ఇన్ హిస్ పవర్ఫుల్ డిసెంటింగ్ ఒపీనియన్. ఇప్పుడు 5 జడ్జిల బెంచ్ తీర్పిచ్చింది, 3-2 తేడాతో అప్హోల్డ్ చేయడం అనేది జరిగింది. అంటే ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్ కరెక్టే అని చెప్పి తేల్చారు. ఈ ఇద్దరిలో ఒకళ్ళు యుయు లలిత్, అప్పటికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇంకొకళ్ళు రవీంద్ర భట్. వీళ్ళిద్దరూ ఒకవైపు ఉన్నారు, మిగిలిన 3 జడ్జిలు ఇంకోవైపు ఉన్నారు. సో 3-2 మెజారిటీ కాబట్టి వీళ్ళు చెప్పిందే చెల్లిందనమాట. సో డిసెంటింగ్ ఒపీనియన్ అంటే ఏంటి? ఈ 3 చెప్పింది మెజారిటీ ఒపీనియన్ అవుతుంది, దానికి ఆపోజిట్గా చెప్పింది డిసెంటింగ్ ఒపీనియన్ అవుతుంది. నిరసన దాన్ని యాక్సెప్ట్ చేయని అపోజ్ చేసే ఒపీనియన్లో రవీంద్ర భట్ చెప్పిన విషయం ఏంటంటే, ఏ కేసు ఇది? జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇది. దీంట్లో ద కోర్ట్స్ జూరిస్ప్రుడెన్స్ హ్యాస్ పాయింటెడ్ టు సర్టెన్ అండర్లయింగ్ క్యానన్స్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ద రైట్ టు ఈక్వాలిటీ. ఎట్ ది హార్ట్ ఆఫ్ అంటే ఎట్ ది సెంటర్ ఆఫ్ రైట్ టు ఈక్వాలిటీకి కొన్ని అండర్లయింగ్ క్యానన్స్ ఉన్నాయి. క్యానన్ అంటే లా, ఇక్కడ క్యానన్ అంటే మీనింగ్ ఏంటి? లా ఆర్ ప్రిన్సిపల్, సర్టెన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. వాటిని జస్టిస్ రవీంద్ర భట్ పాయింట్ చేశారు. ఏంటవి? నోటబుల్ అమాంగ్ దెమ్ ద ఐడియా దట్ కాస్ట్ బేస్డ్ ఆర్ కమ్యూనిటీ బేస్డ్ ఎక్స్క్లూజన్ ఈజ్ ఇంపర్మిజబుల్. అర్థమైందా? కాస్ట్ బేసిస్ మీద, కమ్యూనిటీ బేసిస్ మీద మీరు ఎక్స్క్లూడ్ చేస్తే, డిస్క్రిమినేట్ చేస్తే అది ఇంపర్మిజబుల్ అని చెప్పి మనకి ఈక్వాలిటీ నామ్లో క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఆర్టికల్ 15-14 మీరు చదివారనుకోండి కాన్స్టిట్యూషన్లో, మీకు ఏం చెప్తుంది? మీరు ఒక్కసారి ఎప్పుడైనా సరే ఆర్టికల్స్ ఓపెన్ చేసి మీరు చదివితే యూ విల్ అండర్స్టాండ్. ఆర్టికల్ 15 మీరు చదివారనుకోండి, ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అగెన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. క్లియర్గా మనకి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, బట్ టుడే దిస్ నామ్ స్టాండ్స్ సబ్వర్టెడ్. సబ్వర్ట్ అంటే అక్కడ ఏమైందంటే అండర్మైండ్ అని అర్థం.
సబ్వర్ట్ అంటే మీనింగ్ ఏంటి? అండర్మైండ్, లేకపోతే దాన్ని డీస్టెబిలైజ్డ్, పడగొట్టేశారు, దాన్ని పడేశారు, ఒక ఎస్టాబ్లిష్డ్ నామ్ని పడేశారు, డెస్ట్రాయ్ చేశారు అని అనొచ్చు. డెస్ట్రాయిడ్, ఈ నామ్ అనేది డెస్ట్రాయ్ అయిపోయింది. ఎందుకని? ఇక్కడ ఫర్ అంటే బికాస్ ద కోర్ట్ ఇన్ జస్టిస్ బర్డ్స్ వర్డ్స్ హ్యాస్ ఫర్ ద ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి ఇన్ ద 7 decades ఆఫ్ ద రిపబ్లిక్, భారతదేశం రిపబ్లిక్ అయిన ఈ 70 సంవత్సరాల్లో శాంక్షన్ అంటే అప్రూవ్డ్ అండ్ అవౌడ్లీ అంటే ఓపెన్లీ ఎక్స్క్లూజనరీ అండ్ డిస్క్రిమినేటరీ ప్రిన్సిపల్ని మొట్టమొదటిసారి కోర్టు అప్రూవ్ చేసింది. బై అప్హోల్డింగ్ 103rd అమెండ్మెంట్ టు ది కాన్స్టిట్యూషన్, 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా మొట్టమొదటిసారి కోర్టు ఇటువంటి డిస్క్రిమినేటరీ అండ్ ఎక్స్క్లూజనరీ ప్రిన్సిపల్ని యాక్సెప్ట్ చేసింది అని అంటున్నారు. ది అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎర్లీ 2019 ఆల్టర్డ్ అంటే చేంజ్డ్ ఆర్టికల్ 15 and 16 of the Constitution and granted to the state a power to provide for up to 10% reservation in government jobs and educational institutions for economically weaker sections. ఇదే కదా మరి 103rd అమెండ్మెంట్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను గవర్నమెంట్ జాబ్స్లోను 10% రిజర్వేషన్ కల్పించడానికి ప్రభుత్వానికి పవర్ ఇచ్చేలాగా ఆర్టికల్ 15 మరియు 16ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 103 మార్చింది. ద చేంజ్ ఆల్సో మ్యాండేటెడ్ దట్, ఈ చేంజ్ ఇంకా ఏం మ్యాండేట్ చేస్తుంది? మ్యాండేట్ అంటే మేక్ ఇట్ నెససరీ దట్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కోసం రిజర్వ్ చేసిన సీట్స్ ఏవైతే ఉన్నాయో వుడ్ ఓన్లీ అప్లై టు సిటిజన్స్ అదర్ దాన్ ది క్లాసెస్ దట్ ఆర్ ఆల్రెడీ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్. కొంతమందికి ఆల్రెడీ రిజర్వేషన్ ఎలిజిబిలిటీ ఉంది, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి. ఆల్రెడీ రిజర్వేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వీళ్ళకి ఇందులో ఛాన్స్ ఇవ్వకూడదని కూడా చెప్పేశారు. ఇవి కాకుండా ఉన్న మిగిలిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పారు. హెన్స్ persons belonging to scheduled castes, scheduled tribes and persons who are not part of the creamy layer of the other backward classes would not be allowed to occupy seats in the newly earmarked quota. సో ఓబీసీలో క్రీమీ లేయర్లో లేకుండా ఉన్న వాళ్ళంటే ఓబీసీ కోటాను అనుభవిస్తున్న వాళ్ళు, ఎస్సీస్, ఎస్టీస్, వీళ్ళెవరికి కూడా ఈ కోటాలో ఎటువంటి అవకాశము లేదు. ఓబీసీలో క్రీమీ లేయర్కి అవకాశం ఉన్నప్పటికీ యూజ్ లేదు. క్రీమీ లేయర్ అంటేనే మనకి 8 lakhs క్రైటీరియా పెట్టారు. 8 lakhs పైన ఉన్నవాడు క్రీమీ లేయర్ అని చెప్పి. ఇందులో 8 lakhs లోపు ఉన్నవాడే ఈడబ్ల్యూఎస్ అంటారు. సో ఆబ్వియస్గా క్రీమీ లేయర్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. వాళ్ళకి కూడా దేనికి ఛాన్స్ లేకుండా పోయింది. Since 1973, when a 13-judge bench of the Supreme Court delivered its ruling in Keshwananda Bharati versus State of Kerala, it has been clear that మీకేంటి 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో 13 జడ్జిల బెంచ్, ద లార్జెస్ట్ ఎవర్ బెంచ్, ఈ పర్టికులర్ బెంచ్ అనేది తీర్పిచ్చింది. దాన్ని మనం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని డిఫైన్ చేసిన బెంచ్ అనమాట అది. సో అందులో అప్పటి నుంచి ఇట్ హ్యాస్ బీన్ క్లియర్. ఏంటి క్లియర్? పార్లమెంట్స్ పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ప్లీనరీ. ఇక్కడ ప్లీనరీ అంటే మీనింగ్ ఏంటంటే అబ్సల్యూట్ అని అర్థం. అంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి పార్లమెంట్కి ఉన్న అధికారం అనేది నాట్ ప్లీనరీ, విచ్ మీన్స్ నాట్ అబ్సల్యూట్. అది అబ్సల్యూట్ కాదు. అంటే పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్ పైన లిమిటేషన్ ఉంది. దేర్ ఈజ్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ ది అమెండింగ్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్. మర్చిపోవద్దు. ఎంత కావాలంటే అంత, ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని అమెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవడానికి పార్లమెంట్కి అధికారం లేదు అని మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ డిఫైన్ చేసిన తర్వాత, కేశవానంద భారతి కేసు తర్వాత మనం నమ్ముతూ వస్తున్నాం. ద కోర్ట్ held there that the limitations on the amending power are both implicit in the constitution. అప్పుడు కోర్టు ఏం చెప్పింది? అమెండింగ్ పవర్ పైన ఉన్న లిమిటేషన్స్, అంటే సవరణ చేసే అధికారం పైన ఉన్న నియంత్రణ లేదా లిమిటేషన్, రెస్ట్రిక్షన్ ఏదైతే ఉందో అవి కాన్స్టిట్యూషన్లోనే ఇంప్లిసిట్గా ఉన్నాయి. అంటే బయటికి చెప్పకపోయినప్పటికీ అవి కాన్స్టిట్యూషన్లోనే దాగి ఉన్నాయి. అండ్ ఎవిడెంట్ ఫ్రమ్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ అనే పదాన్ని లిటరల్గా దాని మీనింగ్ మీరు చెక్ చేశారనుకోండి, డిక్షనరీలో మీరు చెక్ చేస్తే ఏం చెప్తుంది? అమెండ్ అంటే టు మేక్ మైనర్ చేంజెస్ అని కనిపిస్తుంది. టు మేక్ మైనర్ చేంజెస్, టు ఇంప్రూవ్,
ఏ లెజిస్లేషన్ అని కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటి? ఒక చట్టాన్ని ఇంప్రూవ్ చేయడానికి చిన్న చిన్న మార్పులు చేయడం, అది మీనింగ్ ఆఫ్ అమెండ్మెంట్. అమెండ్మెంట్ అంటే మీనింగ్ అది. మీరు అమెండ్మెంట్ పేరుతో మొత్తానికే మార్చేశారనుకోండి, ఉన్న చట్టం రూపురేఖలనే మార్చేశారనుకోండి, అప్పుడు అది అమెండ్మెంట్ అవ్వదు, నువ్వు సమూలంగా కాన్స్టిట్యూషన్ మార్చేసినట్టు అవుతుంది. అందుకే మీరు లిటరల్ మీనింగ్ ఆఫ్ అమెండ్మెంట్ చూసినా లేదా కాన్స్టిట్యూషన్ యొక్క అంతర్భాగాన్ని అంటే ఇంప్లిసిట్గా ఉన్న మీనింగ్ని మీరు చూసినా సరే మీకు ఏమర్థమవుతుందంటే కోర్టు యొక్క పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్ అనేది లిమిటెడ్ అని చెప్పి అర్థమవుతుంది. ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ అన్ అమెండింగ్ ప్రాసెస్ లూజెస్ ఇట్స్ ఒరిజినల్ ఐడెంటిటీ, ఈ అమెండింగ్ ప్రాసెస్ ద్వారా వచ్చిన కాన్స్టిట్యూషన్ దాని ఒరిజినల్ ఐడెంటిటీనే కోల్పోతే ద అమెండింగ్ లా విల్ బి డీమ్డ్ ఇల్లెజిటిమేట్. అటువంటి చట్టం అనేది కంప్లీట్గా ఇల్లెజిటిమేట్ అవుతుంది, అది చెల్లదు. ఇన్ అదర్ వర్డ్స్, పార్లమెంట్స్ అథారిటీ డస్ నాట్ ఎక్స్టెండ్ టు డ్యామేజింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. పార్లమెంట్ యొక్క మౌలిక స్వరూపాన్ని డ్యామేజ్ చెయ్యనంత వరకే, కాన్స్టిట్యూషన్ యొక్క మౌలిక స్వరూపాన్ని డ్యామేజ్ చేయనంత వరకే పార్లమెంట్ యొక్క అమెండింగ్ పవర్ ఎక్స్టెండ్ అవుతుంది. మౌలిక స్వరూపాన్ని లేదా బేసిక్ స్ట్రక్చర్ని మార్చేసేంత వరకు వెళ్తే అటువంటి అమెండింగ్ పవర్ చెల్లదు అని చెప్పి మనకి కేశవానంద భారతి కేసులో చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్, పిటిషనర్స్ కంటెన్షన్స్. ఈ జన్హిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పిటిషనర్స్ ఏమంటున్నారు, వాళ్ళ యొక్క వాదన ఏంటి? కంటెన్షన్ అంటే వాళ్ళ యొక్క వాదన, వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇన్ జన్హిత్ అభియాన్ ద పిటిషనర్స్ కంటెండెడ్ అంటే అంటున్నారు, ఏమంటున్నారు? దట్ ది 103rd అమెండ్మెంట్ వైలేటెడ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఫర్ అట్లీస్ట్ 3 రీజన్స్. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ అమెండ్మెంట్ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసింది అండ్ మేము 3 కారణాలు చెప్పగలుగుతాము దానికోసం అని చెప్తున్నారు. మొదటిది, దట్ ప్రిడికేటింగ్ రిజర్వేషన్ ఆన్ ఇండివిజువల్ ఎకనామిక్ స్టేటస్ అండర్మైండ్ ది ఒరిజినల్ లాజిక్ ఆఫ్ రిజర్వేషన్. ప్రిడికేటింగ్ అంటే బేసింగ్ అని అర్థం, బేస్ చేయడం, బేసింగ్ అంటే రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ని మీరు ఎకనామిక్ క్రైటీరియా బేసిస్ మీద తీసుకురావడం అనేది ఒరిజినల్ ఐడియా ఆర్ ఒరిజినల్ లాజిక్ ఆఫ్ రిజర్వేషన్స్ని మీరు అండర్మైన్ చేసినట్లే. ఒరిజినల్ లాజిక్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏంటి చూడండి. దిస్ లాజిక్ దే క్లైమ్డ్ వాజ్ వెడెడ్ అంటే పెళ్లి చేసుకుందంటే లింక్ అయిందని అర్థం, టు అన్ అండర్స్టాండింగ్ దట్ అఫర్మేటివ్ యాక్షన్ ఈజ్ నెససరీ టు అండూ అండ్ మేక్ రిపరేషన్స్ ఫర్ స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్హెరెంట్ ఇన్ సొసైటీ. మన సొసైటీలో నిర్మాణాత్మకంగా స్ట్రక్చరల్గా ఉన్న ఇన్ఈక్వాలిటీస్, కాస్ట్ బేస్డ్గా మంది స్ట్రాటిఫై అయిన సొసైటీ ఇది. ఇటువంటి సొసైటీలో స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ని కరెక్ట్ చేయడానికి, హిస్టారికల్గా కొంతమంది పడ్డ బాధలకి ఒక పరిహారం, రిపరేషన్ అంటే పరిహారం లాగా ఈ రిజర్వేషన్స్ అనేవి తేవాలి అని చెప్పి తీసుకొచ్చారు. అంతేగాని ఆర్థికంగా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ పవర్టీ ఎలివియేటింగ్ మెజర్. జాగ్రత్తగా వినండి, రిజర్వేషన్ అనేది పేదరికాన్ని నిర్మూలించే చర్య కాదు. ఇది హిస్టారికల్ డిప్రైవేషన్స్, హిస్టారికల్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్న మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని అప్లిఫ్ట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక టూల్ లాగా మాత్రమే రాజ్యాంగం ఇప్పటి వరకు రిజర్వేషన్ని చూసింది. దట్ ఈస్ ది ఒరిజినల్ లాజిక్ ఆఫ్ రిజర్వేషన్. ఇట్ ఈస్ నాట్ ఎ టూల్ ఫర్ పవర్టీ ఎలివియేషన్. పేదరిక నిర్మూలన కోసం తీసుకొచ్చిన టూల్ కాదు ఒరిజినల్గా. ఈ పాయింట్ వాళ్ళు చెప్పారు. సెకండ్, ద అమెండ్మెంట్ ఈజ్ డిస్క్రిమినేటరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెల్లదు, ఎందుకంటే రిజర్వేషన్ ఎకనామిక్ క్రైటీరియా మీద తీసుకురావడం అనేది ఒరిజినల్ లాజిక్ కాదు. రెండవది, అమెండ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిస్క్రిమినేటరీగా ఉంది. Because it excludes from EWS, SCs, STs and OBCs who are not otherwise entitled to reservation through measures made under the extant provisions of Articles 15 and 16. Extent అంటే existing, already ఉన్నా అని అర్థం. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రావిజన్స్ వల్ల రిజర్వేషన్ పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమ్యూనిటీస్ని ఇది ఎక్స్క్లూడ్ చేస్తుంది. కాబట్టి ఇది డిస్క్రిమినేటరీ పాలసీ అవుతుంది. థర్డ్, మూడవది, సమ్ పిటిషనర్స్ ఆల్సో ఆర్గ్యూడ్ దట్ ద అమెండ్మెంట్ బ్రీచెస్ ద 50% క్యాప్ ఆన్ రిజర్వేషన్స్. ఇంతకుముందు పాత కేసుల్లో రిజర్వేషన్స్, ఓవరాల్ రిజర్వేషన్స్ అనేది 50% మెంచకూడదు అని కూడా చాలా సందర్భాల్లో చెప్పింది. ఆ 50% క్యాప్ని కూడా ఇది ఉల్లంఘిస్తోంది. ఎందుకంటే ఎస్సీస్కి 15%, ఎస్టీస్కి 7.5%, ఓబీసీస్కి 22% మనకి 27% రిజర్వేషన్ ఆల్రెడీ మనం అందిస్తున్నాం. అంటే 49.5% ఆల్రెడీ 3 కేటగిరీలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పైన ఇంకో 10% ఇప్పుడు ఈడబ్ల్యూఎస్కి ఇస్తున్నారు. సో 50% క్యాప్ దాటేసాము కదా.
సో 50% క్యాప్ కూడా దాటేసింది, ఆ రకంగా కూడా ఇది చెల్లదు అని చెప్పి 3 కారణాలు పిటిషనర్స్ చెప్పారనమాట. సో ఇప్పుడు మన జడ్జిలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. జడ్జెస్ దినేష్ మహేశ్వరి, బాలా ఎం త్రివేది అండ్ జేబీ పార్దీవాలా, వీళ్ళ ముగ్గురు ఈచ్ ఆఫ్ హూమ్ రోట్ సెపరేట్ ఒపీనియన్స్ ఫర్ ద మెజారిటీ. వీళ్ళందరూ కూడా మెజారిటీ, వీళ్ళ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళకి ఎక్స్క్లూడ్ చేయాలని చెప్పారు, 103rd అమెండ్మెంట్ కరెక్ట్ అని చెప్పారు. అండ్ జస్టిస్ రవీంద్ర భట్ whose opinion was also adopted by the then Chief Justice of India, UU Lalit. సో రవీంద్ర భట్, UU లలిత్ ఒక పక్కన ఉన్నారు, వీళ్ళ ముగ్గురు ఇంకో పక్కన ఉన్నారు. were in unison in affirming the idea that reservation could be validly made on exclusively economic grounds. అది మీరు గమనించాలి, ఇక్కడ 5 ఉన్నారు జడ్జిలు. 5 జడ్జిలు కూడా ఏమన్నారంటే ఎకనామిక్ గ్రౌండ్స్ పైన, ఎకనామిక్ గ్రౌండ్స్ అంటే కారణాలు, రీజన్స్, ఆర్థికపరమైన కారణాలు, వాటిని బేస్ చేసుకుని రిజర్వేషన్ ఇవ్వవచ్చు అని చెప్పి వీళ్ళు అన్నారు. 5 ఈ విషయంలో ఒక మాట మీదే ఉన్నారు. డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే అందరికీ ఇవ్వాలా, లేని వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా, అంటే ఆల్రెడీ రిజర్వేషన్ లేని వాళ్ళకి మాత్రమే ఇవ్వాలా, అందరికీ ఇవ్వాలనే విషయంలో వీళ్ళకి వేరియేషన్ వచ్చింది. కానీ ఎకనామిక్ గ్రౌండ్స్లో ఇవ్వచ్చా అంటే వీళ్ళందరూ కూడా ఇవ్వచ్చనే అన్నారు. అర్థమైందా? ఇవ్వచ్చనే అన్నారు. దిస్ కన్క్లూజన్ హౌఎవర్ belies the founding rationale for affirmative action in India, which stemmed from a demand for a fairer share in political administration for historically marginalized groups. This conclusion, however, belies the founding rationale for affirmative action in India. అసలు affirmative actionకి ఫౌండింగ్ రేషనల్ అంటే అర్థం ఏంటి? రేషనల్ అంటే లాజిక్, జస్టిఫికేషన్. అఫర్మేటివ్ యాక్షన్ తీసుకురావడానికి భారతదేశంలో ఏ లాజిక్ ప్రకారం తీసుకొచ్చారు, ఆ లాజిక్ని ఇది బిలై చేస్తుంది, అంటే దానికి ఆపోజిట్గా ఉంది. ఏంటది? విచ్ స్టెమ్డ్ ఫ్రమ్ ఎ డిమాండ్ ఫర్ ఎ ఫెయిరర్ షేర్ ఇన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. స్టెమ్ అంటే కమ్ ఫ్రమ్, దేని నుంచి? ఫ్రమ్ ఎ డిమాండ్ ఫర్ ఎ ఫెయిరర్ షేర్ ఇన్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళకి కూడా ఫెయిర్ షేర్ అనేది ఉండాలి. వీళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఎవరికి? ఫర్ హిస్టారికల్లీ మార్జినలైజ్డ్ గ్రూప్స్. హిస్టారికల్గా మార్జినలైజ్ అవ్వడం అంటే ఏంటంటే చూడండి అమ్మా, ఇది ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ అనేది ఒక పేపర్ అనుకోండి. మీరు మార్జిన్స్ ఎలాగేస్తారు కదా బుక్ మీద మార్జిన్స్, ఈ చివరి పైన మార్జిన్స్ అంటాం. సో మనం రాసేదంతా మధ్యలో రాస్తాం, చదివేదంతా మధ్యలో చదువుతాం. మార్జిన్స్ రఫ్కి వాటికి వాడుకుంటామా? ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు మార్జినలైజ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అనమాట. ఇది మార్జినలైజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? మార్జినలైజ్ అంటే ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో లేకుండా ఉన్నారో, అంటే మెయిన్ స్ట్రీమ్ అంటే సొసైటీకి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో ఊరంతా కలిపి ఊరిని ఎలా బాగు చేసుకోవాలి, ఏం చేయాలని చెప్పి ఒక చర్చ కోసం ఊరంతా కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఊరంతా కలిసి కూర్చొని చర్చ చేసుకుంటున్నారు అనుకోండి. ఈ చర్చ చేసుకునేటప్పుడు అందులో ఎస్సీస్ని పిలవలేదు అంటే అర్థం ఏంటి? దే ఆర్ మార్జినలైజ్డ్. అంటే ఊరికి సంబంధించిన అంశాలు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు అందులో లేరు. అంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు కానీ, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కానీ, డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్, ఏ ఆస్పెక్ట్స్లో అయినా సరే వీళ్ళని కన్సిడర్ చేయకుండా, వీళ్ళు ఉన్నారో లేదో పట్టించుకోకుండా, వాళ్ళు సెపరేట్గా వాళ్ళ బతికేదో వాళ్ళు ఉన్నామా లేదా అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాగంగా కాకుండా ఉండిపోయిన వాళ్ళని మనం మార్జినలైజ్ సొసైటీస్ అంటాం, మార్జినలైజ్ గ్రూప్స్ అంటారు. హిస్టారికల్గా ఇలా మార్జినలైజ్ అయిపోయిన ఈ గ్రూప్స్ కూడా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగస్వామ్యం కల్పించాలి అనే భావనతో, వాళ్ళు పేదవాళ్ళుగా ఉన్నారని కాదు, వాళ్ళకి అవకాశం లేకుండా ఉండిపోయిందన్న భావనతో రిజర్వేషన్స్ అనేవి కల్పించారు, ఎఫర్మేటివ్ యాక్షన్ అనేది తీసుకొచ్చారు. దట్ వాజ్ ద లాజిక్. టు దట్ ఎండ్ అలా మీరు ఆలోచించినప్పుడు రిజర్వేషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ సీన్ బోత్ యాజ్ ఎ మీన్స్ టువర్డ్స్ అచీవింగ్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీని సాధించడానికి ఒక మీన్స్ లాగా చూశారు, అండ్ యాజ్ ఎ మెజర్ ఫర్ రిపరేషన్ అంటే ఇంతకుముందు మనం చేసిన తప్పులకి పరిహారం లాగా కూడా చూడడం జరిగింది. హిస్టారికల్గా వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి దానికి పరిహారంగా ఇప్పుడు చూస్తున్నట్టుగా కూడా చెప్తున్నారనమాట. ఇక్కడ మీకు ఒక కీవర్డ్ వచ్చింది, సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అనే కీవర్డ్ మీరు ఇక్కడికి వచ్చింది. దాని గురించి కూడా కొంచెంసేపు మాట్లాడదాం. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటే అర్థం ఏమిటి అంటే ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్స్. ఎవరైతే బాగా వెనుకబడి ఉన్నారో, ఇప్పుడు చూడండి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, అండ్ లేదా ఓపెన్ కేటగిరీ ఉంది. ఇందులో అందరూ ఒకేలాగా లేరు. వీళ్ళు హిస్టారికల్గా డిప్రైవ్డ్ ఉన్నారు. హిస్టారికల్గా డిప్రైవ్డ్ ఉన్న వాళ్ళని ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళతో ఈక్వల్ చేయడానికి
మీకు అర్థమవుతుందా? ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్, విచ్ మీన్స్ అందరూ ఈరోజు ఈక్వల్గా లేరు. గమనించాలి, మీకు ఒక మంచి ఇలా వేస్తాను. సో ఇది అవుట్కమ్ లేదా ఫైనల్ స్టేజ్ అనుకోండి. టుడే ఇది ఫైనల్ గోల్ అనుకోండి. ఇక్కడికి వస్తే సూపర్ అయిపోయారని అర్థం అనుకోండి. టుడే ఓపెన్ కేటగిరీ ఈజ్ హియర్. ఓపెన్ కేటగిరీ కొంచెం దూరంలోనే ఉంది ఈ స్టేజ్ అందుకోవడానికి, ఈ అవుట్కమ్ రీచ్ అవ్వడానికి. బట్ ఎస్సీ కమ్యూనిటీ ఈజ్ సమ్వేర్ హియర్. వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. సో దే నీడ్ టు కవర్ మోర్ డిస్టెన్స్. ఓకే, ఎస్సీ కమ్యూనిటీ ఓపెన్ కేటగిరీతో కంపేర్ చేస్తే దే నీడ్ టు కవర్ మోర్ డిస్టెన్స్ టు రీచ్ దిస్ స్టేజ్ అనుకోండి. సో సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ ఏముంటుందంటే ఇద్దరినీ కూడా ఈక్వల్ చేయాలి. ఫైనల్గా ఇద్దరిని ఈక్వల్ చేయాలి అంటే నువ్వు ఓపెన్ కేటగిరీకి సపోర్ట్ చేయాలా, ఎస్సీకి సపోర్ట్ చేయాలి, ఎస్సీకి సపోర్ట్ చేయాలి. వీళ్ళు వెనకబడిపోయారు, హిస్టారికల్గా కొన్ని ఆపర్చునిటీస్ లాగా వెనకబడిపోయారు. కాబట్టి గవర్నమెంట్ వీళ్ళకి నేను తోడొస్తాను, ఐ విల్ గివ్ యూ సమ్ అప్లిఫ్ట్మెంట్, నేను తోడొస్తాను. సో దట్ యూ కెన్ ఆల్సో రీచ్, ఈ మాత్రం లిఫ్ట్ నేను ఇస్తాను. దాన్ని పట్టుకొని నువ్వు కూడా ఓసీస్తో ఈక్వల్గా డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. సో వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్. అవుట్కమ్ అంటే రిజల్ట్. ఫైనల్గా ఇద్దరు ఒకే రిజల్ట్ తీసుకొచ్చేలాగా ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ అంటాము. అండ్ ఇంకా నెక్స్ట్ స్టేజ్ తీసుకుంటే ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్. సో సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటే కదా అది. ఓకే, అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు కల్పించడం, వాళ్ళ రిజల్ట్ సాధించేలాగా ప్రభుత్వం టార్గెటెడ్ అసిస్టెన్స్, వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయడం. ఓకే, ఈ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ సాధించడానికి ఒక మీన్స్ అంటే ఒక మార్గం లాగా ఎఫర్మేటివ్ యాక్షన్ని చూడడం అనేది జరిగింది. మరియు యాజ్ ఎ మెజర్ ఆఫ్ రిపరేషన్, అంటే హిస్టారికల్గా వాళ్ళు పడిన నష్టానికి కష్టానికి ఒక పరిహారం లాగా కూడా చూడడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఫర్ దిస్ reason that a 9-judge bench of the court in Indira Sahani versus Union of India 1992 held that economic status cannot serve as a sole criteria for identifying which sections of people qualified as backward classes. ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని క్వాలిఫై చేయడానికి ఎకనామిక్ క్రైటీరియా ఒక్కటే సోల్ క్రైటీరియా లాగా పని చెయ్యదు అని చెప్పి ఇందిరా సాహ్ని కేసులో 1992లో చెప్పారు. ఎందుకంటే దీనికి హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి రిజర్వేషన్ తేడానికి. మనీ అనేది కాదు, ఓన్లీ మనీ అనేది క్రైటీరియాగా తీసుకొని ఒకరికి రిజర్వేషన్ కల్పిస్తాను అంటే అది కుదరదు అని చెప్పి 1992 కేసులో 9 జడ్జిల బెంచ్ చెప్పడం అనేది జరిగింది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఆర్గ్యూ, మనం ఆర్గ్యూ చేయొచ్చు. ఏమని? Although the majority in Janhit Abhiyan does not quite cite this as its reason, that while the constitution demands equality, it does not tether parliament to any precise version of the concept. సరే, కాన్స్టిట్యూషన్ అనేది ఈక్వాలిటీ అనే విషయం గురించి రాస్తుంది, కానీ ఈక్వాలిటీలో రకరకాల ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఫార్మల్ ఈక్వాలిటీ, సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ అప్రోచ్ టు ఈక్వాలిటీ, ఇలా రకరకాల ఈక్వాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ మనం సెపరేట్గా ఇంకోసారి మాట్లాడదాం, సెపరేట్ వీడియో నేను చేస్తాను. ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇది కాన్స్టిట్యూషన్ అనేది పార్లమెంట్ ఏ ఈక్వాలిటీని ఫాలో అవ్వాలి? ఫార్మల్ ఈక్వాలిటీని ఫాలో అవ్వాలా, సబ్స్టాంటివ్ని ఫాలో అవ్వాలా, దేన్ని ఫాలో అవ్వాలి అనే విషయంలో క్లారిటీ లేదు. సో కాబట్టి స్టేట్ కుడ్ ప్లౌజిబుల్లీ బీ యాక్టింగ్ విత్ ఇన్ ఇట్స్ పవర్ ఇన్ డిసైడింగ్ దట్ ఎ క్లాసిఫికేషన్ రెస్టింగ్ సోల్లీ ఆన్ ఎకనామిక్ స్టేటస్ ఫర్దర్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ. సో కోర్ట్ ఏమని చెప్తుందంటే మేము సబ్స్టాంటివ్ ఈక్వాలిటీని ఫుల్ఫిల్ చేయడానికే మేము చేస్తున్నామని చెప్పొచ్చు. అంటే చూడండి, ఇక్కడ మనకి మీకు కాన్స్టిట్యూషన్ చూస్తే మీకు కనిపించదు ఇదంతా. అంటే హిస్టారికల్ డిప్రైవేషన్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి, రిపేర్ చేయడానికి అనే విషయం కనిపించదు. సో మేము సబ్స్టాంటివ్ ఈక్వాలిటీని రీచ్ అవ్వడానికే, అందరి మధ్య ఇన్ఈక్వాలిటీస్ని పోగొట్టడానికే, అందరినీ సమానం చేయడం కోసమే, వెనకబడిన వాళ్ళని కూడా మిగిలిన వాళ్ళతో సమానం చేయడం కోసం ఇది చేస్తున్నాము, అందుకోసమే ఈ పని చేస్తున్నామని కూడా స్టేట్ చెప్పొచ్చు. ఇట్ కుడ్ వెల్ కంటెండ్ దట్ ద ఇన్క్లూజన్ ఆఫ్ ఎన్ ఎడిషనల్ layer of affirmative action does not by itself rise to the level of basic structure violation. affirmative actionలో మేము జస్ట్ ఇంకొక లేయర్ యాడ్ చేసాం, ఉన్న వాళ్ళకి ఎవరికేం తీసేయలేదే, మేము ఇంకొక లేయర్ యాడ్ చేయడం వల్ల బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసే పరిస్థితి ఎలా వస్తుంది? ఇన్ఫ్యాక్ట్ మేము చేస్తున్న పని వల్ల కూడా సబ్స్టాంటివ్ ఈక్వాలిటీని రీచ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ అవకాశం కలుగుతుంది అని ప్రభుత్వం వాదించవచ్చు. అయితే ద ప్రాబ్లమ్ విత్ ద 103rd amendment though is that in establishing a quota on economic గ్రౌండ్స్ మీద కోటాని ఎస్టాబ్లిష్ చేయడంలో ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ఎక్స్క్లూడ్స్ ఫ్రమ్ అన్ అదర్వైజ్ ఓపెన్ డొమైన్
those classes of persons who are eligible for the extent policies of reservation. See, ఈ ఓపెన్ డొమైన్ ఏదైతే ఉందో ఈ ఓపెన్ డొమైన్లో ఒక పర్టికులర్ పోర్షన్ ఒక 10% పోర్షన్ని ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఓబీసీస్కి కంప్లీట్గా క్లోజ్ చేయడం అనేది జరిగిపోయింది. ఎకనామిక్ కోటా ద్వారా ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న 50% కొంతమందికి డోర్ క్లోజ్ చేస్తారు. ద రిజల్ట్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ ఎ కోటా ఫర్ ది అప్పర్ కాస్ట్. దాని అర్థం ఏంటి, ఇదంతా ఎవరికి క్రియేట్ చేసినట్టు, ఒక రకంగా అప్పర్ కాస్ట్కి ఒక కోటా క్రియేట్ చేసినట్టే లెక్క. ఇక్కడ ఏమవుతుందంటే అప్పర్ కాస్ట్కి ఒక కోటా ఇస్తానంటే ఎవడు ఒప్పుకోడు, ఎలా ఇస్తావు అని. సో ఇప్పుడు ఏం చేశారు, ఎకనామిక్ గ్రౌండ్స్ తీసుకొచ్చారు, దీంట్లోంచి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేశారు. అల్టిమేట్గా ఏమైంది, అప్పర్ కాస్ట్కి ఒక కోటా క్రియేట్ చేసినట్టు అయింది. ద మెజారిటీ ఆన్ ద బెంచ్ డిఫెండ్స్ దిస్ ఆన్ అన్ అప్లికేషన్ ఆఫ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ రీజనబుల్ క్లాసిఫికేషన్. బెంచ్ ఏమైందంటే దీన్ని డిఫెండ్ చేసేసింది, రీజనబుల్ క్లాసిఫికేషన్ అని చెప్తూ వచ్చేసింది. చూడండి, ఇఫ్ ద ఎకనామిక్ క్రైటీరియా బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ ఇండికేటర్ విచ్ డిస్టింగ్విషెస్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అనదర్ ఈజ్ రిలవెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ అండ్ గ్రాంట్ ఆఫ్ బెనిఫిట్ ఆఫ్ రిజర్వేషన్ అండర్ క్లాస్ 6 ఆఫ్ ఆర్టికల్ 15 రైట్స్ జస్టిస్ పార్డీవాలా, then merely because SC, ST, OBCs are excluded from the same by itself will not make the classification arbitrary and the amendment violative of the basic structure of the constitution అని చెప్పి ఆయన రాశారు. ఈయన ఏమంటున్నారంటే ఎకనామిక్ క్రైటీరియా బేస్డ్ ఆన్ ఎకనామిక్ ఇండికేటర్ విచ్ డిస్టింగ్విషెస్ బిట్వీన్ వన్ ఇండివిజువల్ అండ్ అదర్స్ అండ్ అనదర్ ఈజ్ రిలవెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్. అంటే ఒక ఎకనామిక్ ఇండికేటర్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫికేషన్ చేసి వాళ్ళకి రిజర్వేషన్ అందించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో కొంతమంది ఎక్స్క్లూడ్ అయ్యారు అనే కారణం వల్ల ఆ క్లాసిఫికేషన్ ఆర్బిటరీ అవ్వదు, అంటే లాజిక్లెస్ అవ్వదు. ఆర్బిటరీ అంటే నచ్చినట్టు చేసేయడం, ఒక ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని చేయకపోవడం అని అర్థం. అండ్ అమెండ్మెంట్ అనేది బేసిక్ సెక్షన్ వైలేట్ చేసినట్టు అవ్వదు అని చెప్పి జస్టిస్ పార్డీవాలా అంటున్నారు. ఓకే, ఎకనామిక్ గ్రౌండ్స్ తీసుకొని మనం క్లాసిఫికేషన్ చేసాం, దట్ ఈజ్ రీజనబుల్. అయితే దాంట్లో కొంతమంది ఎక్స్క్లూడ్ చేయడం వల్ల అది బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేసినట్టు అవ్వదు అని చెప్పి ఆయన అంటున్నారు. సో దానికి కౌంటర్ ఏంటి, వాట్ ద రూలింగ్ ఇగ్నోర్స్. అదేం ఇగ్నోర్ చేస్తుంది, బట్ ద రూలింగ్ ఫెయిల్స్ టు సీ దట్ రిజర్వేషన్స్ పర్మిటెడ్ ఫర్ SC, ST, OBCs ఫార్ ఫ్రమ్ బీయింగ్ ఎ ఫేవర్ బెస్టోడ్ ఆన్ దెమ్ ఆర్ ఇంట్రిన్సిక్ టు ద గ్యారంటీ ఆఫ్ ద ఈక్వాలిటీ. అది వాళ్ళకి ఏదో ఫేవర్ ఇస్తున్నట్టు కాదు, బేసికల్గా ఇట్ ఈజ్ ఇంట్రిన్సిక్ టు ద గ్యారంటీ ఆఫ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ గ్యారంటీలో అది ఇంట్రిన్సిక్. సిన్స్ ద సొసైటీ హ్యాస్ లాట్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్, ద గవర్నమెంట్ హ్యాస్ ద రోల్ టు కరెక్ట్ దమ్. సో వాళ్ళకి ఇన్ఈక్వాలిటీస్ని కరెక్ట్ చేసినప్పుడే మనం ఈక్వాలిటీని సాధించగలుగుతాం అని చెప్తున్నారు. దిస్ పొజిషన్ హ్యాస్ బీన్ రిగార్డెడ్ యాజ్ అన్ ఎగ్జియం ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషనల్ లా అట్లీస్ట్ సిన్స్ ద 5 judge బెంచ్ రూలింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ కేరళ వర్సెస్ NM థామస్ 1975లో ఈ చట్టం ఎప్పుడైతే, ఈ తీర్పు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దానికి యాక్సియం అంటే ఒక యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్గా మనం వాడుతున్నాం. యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్గా వాడుతున్నాం. ఏంటది, SC, ST, OBCస్కి రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఒక ఫేవర్ కాదు, ఇట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ రిమూవింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ మెజర్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఈక్వాలిటీ. అంటే ఈక్వాలిటీ ప్రిన్సిపల్లో ఇది భాగం, ఇంట్రిన్సిక్ ఇది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీస్ ఉన్న చోట నువ్వు ఈక్వాలిటీ ఎలా సాధిస్తావు ఆలోచించండి. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీస్ ఉన్న చోట ఈక్వాలిటీ ఎలా సాధిస్తావు? ఎవడైతే వెనకబడ్డాడో వాడిని నువ్వు అప్లిఫ్ట్ చేస్తేనే కదా వాడి బాగుపడ్డవాడితో ఇటు సమానం అవుతాడు. సో అప్లిఫ్ట్ చేసే పని ఎవరు తీసుకుంటున్నారు? ప్రభుత్వం తీసుకుంటుంది. సో అది బేసిక్ ప్రిన్సిపల్. ఇండీడ్, యాజ్ జస్టిస్ భట్ పాయింట్స్ అవుట్, ద బెనిఫిట్స్ అకార్డెడ్ టు SC, ST, OBCs ఆర్ నాట్ ఎ ఫ్రీ పాస్ అకార్డింగ్ టు గివ్. ఈ SC, ST, OBCs ఇచ్చిన బెనిఫిట్స్ అనేవి ఫ్రీ పాస్లు ఏమీ కాదు, బట్ రిపరేటివ్ అండ్ కాంపెన్సేటరీ మెకానిజం. ఇది రిపరేటివ్ అండ్ కాంపెన్సేటరీ మెకానిజం. వాళ్ళు హిస్టారికల్గా సఫర్ అయ్యారు, ఆ సఫరింగ్స్కి మనం కాంపెన్సేట్ చేస్తున్నట్టు, పరిహారం చేస్తున్నట్టుగా మనం చూడాలి. దేర్ఫోర్ అన్లెస్ వీ నౌ డీమ్ ద కేశవానంద డాక్ట్రిన్ ఏ థియరిటికల్ ఇర్రిలవెన్స్, కేశవానంద భారతిలో తీసుకొచ్చిన డాక్ట్రిన్ సిద్ధాంతం ఏదైతే ఉందో అది థియరిటికల్గా ఇర్రిలవెంట్, ఇప్పుడు వర్తించదని మనం భావిస్తే తప్పితే 103rd amendment should be seen, ought to be and should be seen as anathema to the constitution's basic structure. అది మనకి ఇర్రిలవెంట్ అని భావిస్తే తప్పితే ఈ 103rd amendment అనేది కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్కి ఒక కర్స్ లాగా చూడాలి, ఒక శాపం లాగా చూడాలి. అనాథిమా అంటే శాపం, కర్స్ నెగిటివ్, శాపంలాగా చూడాలి, దాన్ని నాశనం చేస్తుంది ఇది అని ఈయన అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఇలాంటి విషయాలు మనకి అటు ఇటు వస్తాయి.
రెండు రకాలు వస్తాయి, మనం రెండు రకాలు వినాలి. వాట్ ఈజ్ మోర్, యాజ్ జస్టిస్ భట్ పాయింట్స్ అవుట్, దేర్ వాజ్ ఆల్సో నో మెటీరియల్ ప్లేస్డ్ ఆన్ రికార్డ్ బిఫోర్ ద కోర్ట్ టు షో దట్ దోస్ హూ క్వాలిఫై ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎకనామిక్ క్రైటీరియా రిజర్వేషన్ బట్ బిలాంగ్ టు దిస్ లార్జ్ సెగ్మెంట్ కాన్స్టిట్యూటింగ్ 82% ఆఫ్ ద కంట్రీస్ పాపులేషన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ టుగెదర్ విల్ అడ్వాన్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, మన సొసైటీలో ఈరోజు ఎస్సీ 15% వేసుకుంటే, ఎస్టీ 7.5% వేసుకుంటే, ఓబీసీస్ 50% ఉన్నారు, 50% పైన ఉన్నారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఇంకా నాకు తెలిసి పెరిగి ఉంటుంది. ఇంకా పెరిగిన దాని ప్రకారం ఈ 3 కేటగిరీసే కలిపే ఇక్కడ మీరు చూస్తే 22.5 + 50 72.5 వస్తుంది, కానీ ఇక్కడ 82 అన్నారు, అంటే పెరిగి ఉండొచ్చు. మండల్ కమిషన్ రిపోర్ట్ టైంకి ఇలా ఉండేదన్నమాట. ఇప్పుడు 82% ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి 82% ఉన్నారు. 18% మాత్రమే మిగిలిన ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు, ఓపెన్ కేటగిరీ పీపుల్ ఉన్నారు. సో ఈ 18% ఉన్న ఓపెన్ కేటగిరీలో ఉన్న పేదవాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద మనం రిజర్వేషన్ ఇస్తున్నాము. 82%లో ఉన్న పేదవాళ్ళకి ఈ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ ఏమంటుందంటే, ఇలా ఇవ్వకుండా చేయడానికి, అంటే వీళ్ళకి మాత్రమే ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పడానికి ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ప్రభుత్వం కోర్టు ముందు పెట్టలేదు. వీళ్ళకి ఇవ్వడం వల్ల చెడు జరుగుతుంది, వీళ్ళకే ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ది అడ్వాన్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సొసైటీలో ఎకనామికల్గా వీకర్గా ఉన్న వాళ్ళని బాగు చేయడానికి ఎలా చేస్తేనే మంచిది, అంటే వీళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేసి వాళ్ళని మాత్రమే పెడితేనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ బాగుపడతారు అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్, ఎవిడెన్స్, డేటా, రిపోర్టు ఏది కూడా కోర్టు ముందు ప్రభుత్వం పెట్టలేదు. అంటే ప్రభుత్వం ఏం చేసింది, ఈ 3 కేటగిరీస్ని ఎక్స్క్లూడ్ చేసింది, వాళ్ళని మాత్రమే పెట్టింది. దానికి ఎందుకు అలా చేసింది అనడానికి ప్రభుత్వం ఎటువంటి ఎవిడెన్స్ కోర్టు ముందు పెట్టలేదు, ఎటువంటి లాజికల్ రీజనింగ్ చెప్పలేదు, కోర్టు ముందు ఒక రిపోర్ట్ అనేది పెట్టలేదని చెప్తున్నారు. మరి అది కూడా లేదు. సో వ్యూడ్ దస్, సో ఈ రకంగా చూసినప్పుడు ద అమెండ్మెంట్స్ ఆబ్జెక్టివ్ బికమ్స్ క్లియర్. ఈ అమెండ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ క్లియర్గా కనిపిస్తుంది. ఏంటది, రివర్స్ ది ఎగ్జిస్టింగ్ లాజిక్ ఆఫ్ ఎఫర్మేటివ్ యాక్షన్. ఎఫర్మేటివ్ యాక్షన్ యొక్క ఎగ్జిస్టింగ్ లాజిక్ని రివర్స్ చేసేసి అండ్ క్రియేట్ షాకల్స్ విత్ ఇన్ ది ఓపెన్ కేటగిరీ. ఓపెన్ కేటగిరీ పేరు ఓపెన్ అంటే అందరికీ ఓపెన్ అండి, దాంట్లో మళ్ళీ షాకల్స్, సంఖ్యలు, షాకిల్స్ అంటే సంఖ్యలు అని అర్థమంట, కొంతమందికి లేకుండా చేసేసి బై ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ఇట్ ద మోస్ట్ మార్జినలైజ్డ్ అమంగెస్ట్. ఎవరైతే మోస్ట్ మార్జినలైజ్డో, ఎవరైతే మోస్ట్ డిప్రైవ్డో వాళ్ళని దాంట్లో ఎక్స్క్లూడ్ చేసేసి వాళ్ళకి కూడా వాళ్ళ చేతులకి సంఖ్యలు, వాళ్ళకి చేతులు కాళ్ళు కట్టేసేలాగా చేయడమే దీని యొక్క ఉద్దేశంలాగా కనిపిస్తోంది అని ఈ ఫైనల్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఇన్ రాటిఫైయింగ్ దిస్ మెజర్, రాటిఫై అంటే అప్రూవింగ్, ఈ చర్యని అప్రూవ్ చేయడం ద్వారా ద కోర్ట్ హ్యాస్ కండోన్డ్ అంటే యాక్సెప్టెడ్ ఏ మోస్ట్ పర్నీషియస్ అంటే హార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఒక హార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ని కోర్టు యాక్సెప్ట్ చేసేసింది. కండోన్ అంటే ఒక తప్పుని అప్రూవ్ చేసేయడం, కండోన్డ్ ఏ మిస్టేక్ అంటాం అన్నమాట, ఒక తప్పుని అప్రూవ్ చేయడం. అంటే ఒక మోస్ట్ పర్నీషియస్ హార్మ్ఫుల్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ని కోర్టు యాక్సెప్ట్ చేసేసింది, అప్రూవ్ చేసేసింది. దీన్ని రాటిఫై చేయడం ద్వారా ఏ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దట్ ఈస్ యాంటీథెటికల్ టు వాట్ ఈక్వాలిటీ ట్రూలీ డిమాండ్స్. ఈక్వాలిటీ ఏదైతే కోరుకుంటుందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉన్న డిస్క్రిమినేషన్ ఇది. అలాంటి డిస్క్రిమినేషన్ని కోర్టు ఈరోజు యాక్సెప్ట్ చేసేసింది. ఇఫ్ అలౌడ్ టు స్టాండ్, ఇది ఎలాగే ఉండిపోతే, ఛాలెంజ్ కాకపోతే ఇలాగే ఉండిపోతే, ద కోర్ట్స్ వర్డిక్ట్, ఈ తీర్పు అనేది కుడ్ ఓపెన్ ఏ పాండోరాస్ బాక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిస్చీఫ్. ఇది ఒకటి ఇంకొక 10ంటికి దారితీస్తుంది. అంటే మీరు చూడండి, ఒకటి 10ంటికి దారితీస్తుంది అని చెప్పినప్పుడు ఓపెన్ ఏ పాండోరాస్ బాక్స్ అంటారు. అంటే కాన్స్టిట్యూషన్ని కెలికారు, కాన్స్టిట్యూషన్ యొక్క మౌలిక స్వరూపాన్ని కెలికి బయటపడిపోయారు ఏ ప్రాబ్లం లేకుండా. దేనికి దారితీస్తుంది, ఇంకా కెలుక్కోవచ్చు, ఇంకా మనం మిస్చీఫ్ చేయొచ్చు, కాన్స్టిట్యూషన్తో ఇంకా ఆడుకోవచ్చు అనే హోప్నిస్తుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో జరగడానికి ఈ తీర్పు కారణమవుతుంది అని ఈ ఫైనల్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ద హోల్ స్టోరీ ఆఫ్ దిస్ ఎడిటోరియల్, క్వైట్ లార్జ్, క్వైట్ బిగ్. అయితే చెప్పినప్పుడు సురేష్ సార్ ఏదో ఈ వర్డిక్ట్కి ఆపోజిట్ అని అనుకోకండి. ఈ ఆర్టికల్లో ఉన్నది మీకు చెప్పాను. ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. డైరెక్టర్ చెప్పినట్టు ఆయన డైరెక్టర్, ఆయన రాసిన టెక్స్ట్ని మీకు చదివి వినిపించాను, దాని మీనింగ్ని మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేశాను. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈడబ్ల్యూఎస్ జడ్జిమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నారా, చెయ్యట్లేదా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీని ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో
చేర్చాలా వద్దా, అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలా వద్దా అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మరొక్కసారి చెప్తున్నాను, నెవర్ బిఫోర్ ఆఫర్ ఆన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ వచ్చేసింది. 45,000 రూపాయలకే మీరు ఎంటైర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీని పొందే అద్భుతమైన అవకాశం. 30th నవంబర్ వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. అయితే ఈ ప్రోగ్రాంలో ఏమొస్తుందనేది మీరు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిపోవచ్చు. నవంబర్ 30 వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది. టేక్ కేర్, బాయ్.